ఒలింపిక్స్ లో భారత్ నుంచి ఈసారి 6 బాక్సర్లు పోటీ పడుతున్నారు. సూపర్ 6 నుంచి ఎవరు మెడల్ కొడతారనేది ఆసక్తికరంగా మారింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు బాక్సింగ్ విభాగం నుంచి 3 మెడల్స్ అందుకుంది. ఆ 3 మెడల్స్ కూడా కాన్సేయాలి. 2008లో తొలిసారి విజయేందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. బీజింగ్ లో 78 కిలోల విభాగంలో పోటీపడి పవర్ చూపించాడు. బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. 2012లో లండన్లో జరిగిన ఒలింపిక్స్ లో బాక్సింగ్ క్వీన్ మేరీ కోమ్ సత్తా చాటింది. 58 కిలోల విభాగంలో పోటీపడి కాంస్య పతకాన్ని ముద్దాడింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా బోర్గోహైన్ దుమ్మురేపింది. మహిళల 69 కిలోల విభాగంలో పోటీపడి బ్రాంజ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఈసారి పారిస్ లో పతకాల రంగు మార్చాలని భారత బాక్సర్లు పట్టుదలగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్ పారిస్ లో బరిలో దిగబోతోంది. 50 కిలోల విభాగంలో పోటీ పడబోతోంది. తొలిసారి ఒలింపిక్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిఖత్ జరీన్ ట్రాక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణాలు అందుకుంది. ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గినప్పుడే పారిస్ ఈవెంట్ కు క్వాలిఫై అయింది. టోక్యోలో బ్రాంజ్ అందుకున్న అసోం బాక్సర్ లవ్లీనా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతోంది. వరుసగా రెండోసారి మెడల్ గెలవడంపై లవ్లీనా ఫోకస్ పెట్టింది. గతంలో 69 కిలోల విభాగంలో పోటీ పడింది. అయితే ఈసారి 69 కిలోల కేటగిరీ లేదు. 75 కిలోల విభాగంలో లవ్లీనా ఢీ కొట్టబోతోంది. కొంతకాలంగా సూపర్ ఫామ్ లో ఉంది. అదే దూకుడు కొనసాగిస్తే లవ్లీనా ఖాతాలో మరో మెడల్ చేరడం ఖాయమే. హర్యానా బాక్సర్ జాస్మిన్ లంబోరియా కూడా పారిస్ లో బరిలో దిగబోతోంది. 57 కిలోల కేటగిరీలో పోటీ పడబోతోంది. పర్వీన్ హుడా డోపింగ్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో జాస్మిన్ లంబోరియాకు రూట్ క్లియర్ అయింది. పర్వీన్ స్థానంలో బరిలో దిగేందుకు జాస్మిన్ 60 కిలోల కేటగిరీ నుంచి 57 కిలోల కేటగిరీకి మారింది. అర్హత పోటీలో రాణించి పారిస్ ఈవెంట్లో అడుగు పెట్టబోతోంది. హర్యానాకే చెందిన ప్రీతి పవార్ కూడా లక్ను పరీక్షించుకోబోతోంది. ఆసియా క్రీడల్లో వరల్డ్ ఛాంపియన్ జైనా చెకర్ బొకోవాను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ఖేలో ఇండియా ఆసియా యూత్ ఛాంపియన్షిప్ లోనూ సత్తా చాటింది. 54 కిలోల విభాగంలో స్టామినా చూపించబోతోంది. పారిస్ ఒలింపిక్స్ లో అర్హత సాధించిన తొలి భారత బాక్సర్ నిశాంత్ దేవ్ గాయాల రూపంలో ఎదురైన సవాళ్లను అధిగమించి మెగా ఈవెంట్ కు రెడీ అయ్యాడు. 71 కిలోల విభాగంలో పతకం సాధించాలనే ఊపులో ఉన్నాడు. టోక్యోలో పతకం సాధించలేకపోయిన అమిత్ పంగల్ ఈసారి కూడా ఒలింపిక్స్ కు క్వాలిఫై అయ్యాడు. 51 కిలోల విభాగంలో ఈ హర్యానా బాక్సర్ పోటీ పడుతున్నాడు.